గుంటూరులో జరగనున్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమరశంఖం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఉద్యోగ ఉపాధ్యాయ నేతలు పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానం అమలుకై గుంటూరులో జరగనున్న సమరశంఖం భారీ ర్యాలీ సభకు సంబంధించిన గోడ పత్రికను అల్లూరి సీతారామరాజు జిల్లా నేతలు పాడేరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ సిపిఎస్ఈఏ జిల్లా అధ్యక్షులు మోరి మోహన్ బాబు మాట్లాడుతూ సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు కోసం సెప్టెంబర్ 1వ తేదీన గుంటూరులో ఉద్యోగ ఉపాధ్యాయుల సమరశంఖం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుండి అధిక సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు తరలివచ్చి సమరశంఖం పూరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు బాసాడి ఈశ్వరరావు, నాయకులు యువరాజ్, రమేష్ కుమార్, హరి, సింహాచలం, పరమేష్, రాంబాబు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మరి ఏపీ సిపిఎస్ఈఏ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయుల సమర శంఖం అనే పేరుతో భారీ ర్యాలీ మరియు సభను సెప్టెంబర్ 1వ తేదీన 2026 సంవత్సరంలో గుంటూరులో చేయటానికి మరి ఏపీ సిపిఎస్ఈ తలపెట్టారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1న సిపిఎస్ ఉద్యోగస్తులకు పెన్షన్ విద్రోహ దినంగా భావిస్తూ మరి మా యొక్క సిపిఎస్ ఉద్యోగస్తులందరూ కూడా భారీ ఎత్తున హాజరై ప్రభుత్వానికి నిరసన తెలపడంలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాము. అయితే ఈ సంవత్సరం గుంటూరులో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మరి దీనికి ఏజెన్సీ 11 మండలాల నుండి, ఏఎస్ఆర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారో అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి మన యొక్క సిపిఎస్ ఉద్యోగుల ఐక్యత చాటి చెప్పి మరి మన సిపిఎస్ అంతమయ్యే వరకు కూడా పోరాడి ఓపీఎస్ సాధించుకోవడానికి మన యొక్క ఐక్యత చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు గత 2015 నుండి స్థాపించినటువంటి ఈ ఏపీ సిపిఎస్ఈ సంఘం ఈ రోజు అనేక పోరాటాల ద్వారా మరి ఫ్యామిలీ పెన్షన్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, మరి మొన్న 11,000 మందికి 2003లో నియమించబడ్డ ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వం పాత పెన్షన్ అమలుపరిచింది. ఈ క్రమంలో ఎంత ఐక్యతగా ఉండి పోరాడితే అంత బలం చేకూరి గౌరవ ప్రభుత్వం వారు మన యొక్క కష్టాలని, భవిష్యత్తులో జరగబోయే నష్టాలని గ్రహించి సుమారుగా 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు భవిష్యత్తు కాబట్టి ప్రభుత్వం వారు న్యాయం చేయాలని, ఈ న్యాయమైన డిమాండ్ కాబట్టి ఉద్యోగుల భవిష్యత్తు మళ్ళీ వయసులో పెన్షన్ అనేది లేకపోతే ఉద్యోగస్తులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ప్రతి ఉద్యోగస్తుడు కదిలి రావాలి. ఎవరో నాయకులు చేస్తారు, వాళ్ళు చేస్తారు కదా మాకెందుకు లేన్న భావన లేకుండా అందరూ కూడా వచ్చి ఈ యొక్క సమర సంఘాన్ని సెప్టెంబర్ 1న గుంటూరులో జయప్రదం చేయాలని ఏపీ సిపిఎస్ఈ ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు మోరి మోహన్ బాబు మీ అందరికి కూడా సవినీయంగా కోరుకుంటూ, సిపిఎస్ ఉద్యోగుల ఐక్యత, సిపిఎస్ ఉద్యోగుల ఐక్యత, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం, రద్దు చేయాలి, రద్దు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి.